టీడీపీ పార్టీలో చేరారట విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని మరి ఉద్ధరించాలని మరి ఇప్పుడు వెంకీని కూడా పిలిచినట్టుగా అయితే తెలుస్తోంది. తాజాగా విక్టరీ వెంకటేష్ తెలుగుదేశం పార్టీ కోసం అడుగు పెడుతున్నట్టుగా అయితే సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నట్టుగా అయితే సమాచారం. తెలుగుదేశం పార్టీలో భారీ విజయాన్ని సాధించడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం సాధించబోతున్నారు అన్న విషయాలైతే ఇంకా తెలియాలి. సో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మరి ఇచ్చినటువంటి సలహా మేరకే ఇప్పుడు ఎటువంటి పొలిటికల్ ఇమేజ్ లేని విక్టరీ వెంకటేష్ టీడీపీలో జాయిన్ అయ్యారట. ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు మేరకే వెంకీ వస్తున్నట్టుగా తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ అలాగే ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే అప్పట్లో మన వెంకీ చేసిన చింతకాయల రవి సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ కూడా చేశారు. ఒక చిన్న క్యామియో. ఎన్టీఆర్ సినిమాలో అందరూ క్యామియో చేస్తారు, కానీ ఎన్టీఆర్ఏ వెళ్ళి క్యామియో చేశారంటే ఆయనకు చరిత్ర ఉండాలి. దట్ ఈజ్ వెంకీ. సో ఈ నేపథ్యంలో వెంకీని బాబాయ్ అంటూ ఎంతో ప్రేమగా పిలిచేటువంటి ఎన్టీఆర్ పొలిటికల్గా కూడా ఆయన పొలిటికల్గా మారాలని, సో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని కోరారట. సో ఏ పార్టీ అయినా సరే ఎన్టీఆర్ సపోర్ట్ చేయమని చెప్పారు కాబట్టే నేను సిద్ధమంటూ తన మంచి మనసుని చాటుకున్నారు వెంకీ మామ. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోరిక మేరకు తెలుగుదేశం పార్టీలో అఫీషియల్గా ఆయన జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసి వారి సినీ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.